చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆ పురుషులు చెప్పలేదే, చెప్పండి మళ్ళీ ఒకసారి. నేను మీ పక్షంలో ఉన్నాను. ఈ వాగ్దానాన్ని గురించి చాలా విశేషమైనటువంటి, చాలా సుదీర్ఘంగా మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఈ రోజుతో ఈ వాగ్దానానికి చివరి వర్తమానం. ఈ వాగ్దానానికి చివరి వర్తమానం. ఇక ఈ రోజుతో ముగిసిపోద్ది. వాగ్దానం మాత్రం మీ జీవితంలో కంటిన్యూ అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికీ అనేకుల జీవితాల్లో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. అవి సాక్ష్యాలుగా పంచుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, ప్రభు నేను మీ పక్షముగా ఉన్నాను అని వాగ్దానం చేశాడు. ఆయన మన పక్షంగా ఉంటే కార్యాలు ఎలాంటివో మనం గడిచిన దినాల్లో మనం చాలా నేర్చుకున్నాం, విన్నాం. అయితే ప్రభు ఎవరి పక్షంగా ఉంటాడు అనే వాక్య పరంపరలో మొదటిగా దేవుడు దీనుల పక్షంగా ఉంటాడు. ఎవరి పక్షంగా ఉంటాడు? దీనుల పక్షంగా ఉంటాడని మనం ధ్యానం చేశాం. రెండో విషయం ఏంటి? గుర్తుంటేనే చెప్పండి, గుర్తు లేకపోతే మీరు మాత్రం ఏం చేయగలుగుతారు? మనం దేవుని పక్షం అయితే ఆయన మన పక్షంగా ఉంటాడు. మూడవదిగా నిబంధన కలిగిన వారి పక్షంగా ఉంటాడు. ఎవరి పక్షంగా ఉంటాడు? నిబంధన కలిగిన వారి పక్షంగా ఉంటాడు. మరి మీరు ఏం ప్రార్థనలు చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. అడిగితే అందరు అమాయకంగా నా వైపు చూస్తున్నారు. ఇప్పుడు పేపర్లు తిరిగేయటం కాదు, ఇటు చూడండి. రోజు ప్రార్థన చేస్తుంటే పేపర్ తిరగాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అక్కర్లేదు. ఎప్పుడు మీ అరుగునే ప్రార్థనలు మానుకొని దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయటం నేర్చుకోండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిబంధన కలిగిన వారి పక్షంగా ఉంటాడు. నిబంధన ఎవరితో ఉండాలి? మొదటిగా దేవుడితో ఉండాలి. ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా దేవుని విడిచిపెట్టను అనే నిబంధన కలిగి దేవునితో ఉండాలి. రెండవదిగా దైవజనుడు. ఏంది పురుషులు మౌనంగా ఉన్నారు? అవసరం లేదు మీకు నిబంధన. దైవజనునితో నిబంధన కలిగి ఉండాలి. ఏలియాతో ఎలీషా ఎలాగ నిబంధన కలిగి ఉన్నాడో, నయోమితో రూత్ ఎలాగ నిబంధన కలిగి ఉందో, మరణం వరకు మళ్ళీ ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నటువంటి దైవజనులతో ఒక నిబంధన కలిగిన వారంగా మనం బ్రతకాలి. మూడవదిగా దేంతో నిబంధన చెప్పాను? చెప్పాలి. దేహముతో, శరీరంతో నిబంధన. దేహంతో నిబంధన ఎలాగంటే మన దేహాన్ని బలిపీఠం మీద పెట్టి కాల్చాలి. సజీవ యాగంగా బతికొండగానే మన ఆశలు, మన కోరికలు, మన ఉద్దేశాలు, మన సరదాలు, మన సంతోషాలు మొత్తం తగలబడిపోవాలి. అది దేవునికి సజీవ యాగంగా మన దేహాల్ని మనం దేవునితో నిబంధన చేయటం. భక్తుడైన యోబు నిబంధన చేశాడుగా, ఆయన కన్నులతో నిబంధన చేశాడు. మనం కూడా మన దేహంతో దేవునితో నిబంధన చెయ్యాలి. మన దేహం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. సాయంత్రం తిరణాల దగ్గర కనబడిందా? మీ ఇష్టం చెబుతున్నా, దాంట్లో సత్యే లేదు. కొంతమంది సాయంత్రం ప్రార్థన ఉందని గుడ్లు నుంచి వస్తున్నారు. దేహంతో ఒక నిబంధన ఉండాలి, అప్పుడే దేవుడు వారి పక్షంగా ఉంటాడు. నీ మనసు ఒక చోట, నీ ఒళ్ళు ఒక చోట ఉండకూడదు. దేహంతో ఒక నిబంధన ఉండాలి. ఈ దేహం దేవుని కొరకే. దేవుడికి ఆత్మ కావాలండి, దేహం ఎడిపోతే ఏమైంది అని పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు చెప్పమాకండి. దేహం ఎట్టుంటే ఆత్మ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని రాసింది. కానీ దేహం ఎడిపోతే ఏమైంది? ఇది మట్టిలో కలిసిపోయేది కదా అని చెప్పి మాట్లాడబాక. వాక్యం చెబుతుంది, ఈ దేహము దేవుని ఆలయం అని చెబుతుంది. ఆ మాట గుర్తుపెట్టుకో. ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఈ దేహంలో దేవుడు తన ఆత్మనుంచాడు. నా దేహం నా ఇష్టమని బతికితే దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
ఈ 3 విషయాల గురించి మనం ధ్యానం చేశాం. ఈరోజు దేవుని ప్రజలారా, చివరిగా దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. చదవండి 14వ కీర్తన భాగం 5వ చరణాన్ని చదివి ఈనాటి మన వాక్య ధ్యానంలోకి వెళదాం. 14వ కీర్తన 5వ చరణం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మీరు జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడట చెప్పాలి. మీరు స్త్రీలు చెప్పండి ముందు. నీతిమంతుల సంతానం పక్షంగా ఉన్నాడు. ఇప్పుడు పురుషులు చెప్పండి. ఏం వెనకలు మాట్లాడరు. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? ఇప్పుడు అందరు కలిసి చెప్పండి. దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? నీతిమంతుల సంతానం పక్షంగా దేవుడు ఉన్నాడు. మీ హృదయాల్లో రాసేసుకోవాలి ఈ మాట. దేవుడు మన పక్షంగా ఎన్నో కార్యాలు చేయగలడు. అయితే ఆయన మన పక్షంగా ఉండాలంటే మనం నీతితో బ్రతకాలని వాక్యం చెబుతుంది. దేవుని ప్రజలారా, నీతిమంతులము అని ఎవడికి వాడు అనుకుంటే సరిపోదు. అర్థమైందా? ఎవడికి వాడు అనుకుంటాడు నేను నీతిమంతుడినేనండి, నేను భక్తిపరుణ్ణేనండి అని ఎవడికోడు మాట్లాడతాడు. ఎవడికోడు మాట్లాడకూడదు. నేను పనిచేసే రోజుల్లో ఒక సహోదరుడు కాస్త అప్పుడప్పుడే చర్చికి వెళ్తా కాస్త ఆత్మీయంగా బలపడుతున్నాడు. వాడంటాడు, అన్నా బ్రదరు, మా ఊర్లో నేను చాలా మంచోడిని, నా అంత మంచోడు ఎవడు లేడు అని అంటే, అన్న ఆ మాట నువ్వు చెప్పకూడదు, ఇంకెవరన్నా చెప్పాలి అని అంటే, మన గురించి ఎవడు చెబుతాడన్నా? మన గురించి మనమే చెప్పుకోవాలన్నా అని చెప్పి మాట్లాడతారు. బంగారం అయితే ఎవడైనా బంగారం అని అంటారు. అంతేనంటారు, కాదంటారా? బంగారం అయితే బంగారం కాదని అన్నంత మాత్రాన బంగారం కాకపోవు. కళ్ళు కనపడు ఎవడైనా సరే బంగారం ఇది బంగారమే అంటారు. అవునంటారా కాదంటారా? నువ్వు ఎత్తడివైతే నిన్ను బంగారం అని ఎవడు రుజువు చేస్తాడు? అందుకని నిన్ను నువ్వే స్థాపించాలని పూరుకుంటే ఎట్టా? నేనే మంచోడినని జాగ్రత్తగా ఆలకించాలి. ఎవడు దృష్టికి వాడు నీతిమంతుడైతే సరిపోదు. కొంతమంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఇచ్చే కానుకలను బట్టి, వాళ్ళు చేసే ఉపవాస ప్రార్థనలను బట్టి, వారికి దేవునితో కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారయ్యానంటే తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకుంటారు. ఇంకా కొంతమంది పక్కన వాళ్ళు చూసి వాళ్ళతో పోల్చుకుంటే నేనే నీతిమంతుడును, వాళ్ళతో పోల్చుకుంటే నేనే నీతిమంతురాలను అనుకుంటారు కొంతమంది. బైబిల్ గ్రంథంలో అలాగనే అనుకున్నాడు కదా ఒక వ్యక్తి. లోకాసు వార్త 18వ అధ్యాయంలో సొంకరి, ఇంకొక ఆయన ఎవరు, పరిసయ్యుడు, ఇద్దరు ప్రార్థన చేయటానికి వెళ్ళారుగా. వీరి ప్రార్థనలో ఈ పరిసయ్యుడు తాను నీతిమంతుడని చెప్పి దేవుని ఎదుట రుజువు పరుచుకోవటానికి పక్కనోడిని కించిపరిచి మాట్లాడుతూ ఉంటాడు. మనకు తెలుసు, దానికి పెద్ద బైబిల్ జరిగాల్సిన అవసరం లేదు. ఇటు చూడండి, ఈ వ్యక్తి ప్రార్థన చేశాడుగా. ఈ వ్యక్తి అనుకుంటాడు, దొంగతనం చేయట్లేదు, నేను దుర్మార్గంగా బ్రతకట్లేదు, అవినీతి కార్యాలకు పాల్పడలేదు, వీళ్ళలాగా నేను బ్రతకట్లేదు, కాబట్టి దేవా నీకు స్తోత్రం అని చెప్పుకుంటే అంత మాత్రాన తాను నీతిమంతుడిని అయిపోతాను అనుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తాను నీతిమంతుడిని రుజువు చేసుకోవడానికి దేవుడికి రెఫరెన్స్ చెబుతున్నాడు. ప్రభువా, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను అంటే ఈయన అనుకుంటాడు, ఈయన ఉపవాసం తనను నీతిమంతుడిగా మార్చిద్ది అనుకుంటాడు. ప్రభువా, నా కష్ట జీవితంలో 10వ భాగం అంతా నీ సన్నిధిలోని తీసుకొస్తున్నాను అంటే ఇతగాడు అనుకుంటాడు తాను ఇచ్చే కానుకలు అర్పణలు తనను నీతిమంతుడిగా మారుస్తాయని అనుకుంటున్నాడు. కాదు కాదు దేవుని ప్రజలారా, తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకున్నవాడు నీతిమంతుడిగా ఎంచబడడు. నీతిమంతులమని దేవుడు ఎంచాలి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎవరు ఎంచాలండి? దేవుడు ఎంచాలి నీతిమంతులని. కొంతమంది రకరకాల సహవాసాల్లోనికి, సంస్థల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఎవడికి వాడే డబ్బా కొట్టుకుంటాడు. మా సంఘమే స్థిరమైనది, మా సంఘమే పరలోకానికి పోద్ది, మా సంఘమే క్రమమైనదని నువ్వు చెప్పుకుంటే సరిపోదురా నాయన. దేవుని వాక్యం చెప్పాలి. స్తోత్రం చెబుదామా? దేవుని వాక్యం చెప్పాలి. అది నీతి కలిగిన సంఘం. ఆ వ్యక్తి క్రమమైన వ్యక్తి, అతడు నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఒకవేళ మనుషులు సాక్ష్యం ఇవ్వకపోవచ్చు కానీ దేవుని ప్రజలారా, ఎవరి సాక్ష్యం పనికిరాదు కానీ దేవుడు సాక్ష్యం మాత్రమే పనికొచ్చింది.
ఎవరు సాక్ష్యం మనకు వచ్చింది? దేవుడు సాక్ష్యం మనకు వచ్చి, నువ్వు నీతిమంతుడు అని, నీతిమంతురాలు అని నీ అంతటా నువ్వు అనుకుంటే సరిపోదు. ఈనాడు చాలా మంది కాస్తంత ప్రార్థనకు వచ్చేసి ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిలో కనపడి పెద్ద నీతిమంతులుగా ఫీల్ అయిపోయి మిగిలిన రోజుల ఇష్టానుసారంగా తిరుగుతూ ఇక మేము నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, ఇక పరలోక రాజ్యం మాదే అన్నట్లుగా కాస్తంత వేషారతగా బతుకుతున్న భక్తులారా వినండి. నీతిమంతుడు అని నిన్ను నువ్వు అనుకుంటే సరిపోదు, దేవుడు చెప్పాలి. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. కొంతమంది బాగా బిజీ అయిపోయారు. నాకు తెలియగడుగుతాను, శనివారాల పాటు మీరు ఎడిపోతున్నారు? అంత తీరుబాటు లేని పని. స్త్రీల పక్కన పెడుతున్నా, పురుషుల పరిస్థితి ఏంది? అంత తీరిక లేని పని. కేవలం ఆదివారం రోజు ఒక్కరోజు కనపడి హాజరేపించుకొని పోతే ఇక పెద్ద భక్తి పరులు అయిపోతారు అనుకుంటున్నారు మీరు. నాకు అర్థం కావట్లేదు. పని ఉంటే ఎప్పుడన్నా ఒకసారి పని ఉండేది, దాని తప్పు లేదు. ఏంది పాస్టర్ గారు, మీరు నన్ను అన్నిసార్లు అడిగినా నాకేం ఇబ్బంది లేదు. అంత తిరుగుబాటు లేని పరిస్థితి ఏందంట? బజార్లో ఏమిటి తిరగటం తప్పితే చేసేది ఏమి లేదు. నువ్వేం రేత్రి 9-10 గంటల అక్కడ పని చేస్తున్నావా? పని దగ్గర ఉంటున్నావా? అవకాశం ఉండి కూడా రాకుండా తిరుగుతున్నారు చాలా మందిని. జాగ్రత్త. ఏసు రక్తమే జయం. హల్లెలూయా. ఏం చెప్పరు? హల్లెలూయా. ప్రభు అన్నాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యం చేరని దేవుడు మాట్లాడాడు. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి చాలా గొప్పగా ఉండేది. ప్రభు చిత్తమైతే ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. వాళ్ళు ఎంతో ఏ టైంలో ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తారు. ఏ టైంలో ఏ పండుగ చేయాలో అది ఖచ్చితంగా అన్ని కరెక్ట్గా చేస్తారు. ప్రభు అంటాడు, వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యం చేరలేరు అన్నాడు. అసలు చెయ్యాల్సిందే చేయట్లేదు. మళ్ళీ దేవుడు ఆపత్కాలంలో మీ పక్షంగా ఉండాలి. మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇకనైనా మారు మనసు పొందండి. అంత తీరుబాటు లేని పనులు పెట్టుకోబాకండి. మీ పనుల దగ్గర ఒత్తిడి అయితే ఆ విషయం వేరే. ఖాళీ గుండి కూడా నీకు అవసరం లేని పనుల్లో తలమునకలు అయిపోమాక. మంచిది. ప్రారంభంలోనే అంత బాగుండదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఎవరి దృష్టికి నీతిమంతులు అవ్వాలి? మనల్ని ఎవరు నీతిమంతులని సాక్ష్యం ఇవ్వాలి? దేవుడే మనం నీతిమంతులమని సాక్ష్యం ఇవ్వాలి. గడిచిన దినాల్లో మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశా. వీరాపాలెంలో అన్న ప్రసాద్ అన్న వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థ స్తుతి కొడికలో దేవుని దృష్టికి నీతిమంతులు ఎవరు అనే అంశాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అందరూ లేరు కనుక కొద్ది మాటలు జ్ఞాపకం చేసి నేను ఇంకాస్త కొత్త విషయాల్లోనికి వెళతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటగా దేవుని దృష్టికి నీతిమంతులు ఎవరు? బైబిల్ గ్రంథంలో చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో ఇక్కడ దేవాతి దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడు అని ప్రస్తావించాడు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, ఇటువైపు చూడండి, అందరు ఇటువైపు చూడండి, జాగ్రత్త వినండి. నీతిమంతుడైన హేబేలు అనండి. నీతిమంతుడైన హేబేలు. ఇంతకీ హేబేలు ఎవరు? ఆదాము పుట్టినటువంటి కుమారుల్లో పెద్దవాడి పేరు కయ్యను, చిన్నవాడి పేరు హేబేలు. ఈ హేబేలు గురించి వాక్యం ఏం చెబుతుందయ్యానంటే, ఈ హేబేలు నీతిమంతుడట. ఎవరంటే? నీతిమంతుడు. హేబేలు నీతిమంతుడని దేన్ని బట్టి సాక్ష్యం పొందాడు, దేన్ని బట్టి రుజువు చేయబడ్డాడు అనంటే, బైబిల్ గ్రంథంలో అద్భుతమైన విషయం రాయబడింది. దేవుని ప్రజలారా, ఈ యొక్క హేబేలు విషయాన్ని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం కనుక మీరు చదివితే ఆ ఒక్క మాట చదవండి. 11:4. విశ్వాసమును బట్టి అర్పించెను. సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి
నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. పౌలయ్య గారు ఒక సందర్భంలో అన్నాడు, మన విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డామని మాట్లాడతాడు. అర్థమవుతుందా? దేని ద్వారా? యేసుక్రీస్తు నందలి ఆయన రక్తం మీద మన విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. మనంతట మనం ఏదో చేసామన్నట్టు బట్టి కాదు అని మాట్లాడుతూ ఉండగా, యాకోబు భక్తుడు దాని గురించి మరలా మాట్లాడతాడు. విశ్వాసం అన్న మాట వాస్తవమే గాని ఆ విశ్వాసం కూడా క్రియలతో కూడి ఉండాలి అన్నాడు. ఏమన్నాడండి? విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం, అది మంచిదే. అయితే యాకోబు భక్తుడు దాన్ని కాస్త రెట్టింపు చేసి మాట్లాడతాడు. విశ్వాసముతో కూడిన క్రియల మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని ద్వారా? ఆ విశ్వాసం సరైందా కాదా, అది బతికిందా సచ్చిందా అనేది తెలిసేది దేని ద్వారా అంటే క్రియల ద్వారా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని దృష్టిలో మనం నీతిమంతులమని ఎలాగ తీర్చబడతామంటే విశ్వాస మూలమైన క్రియల ద్వారా. దేని ద్వారా? విశ్వాస మూలమైన క్రియల ద్వారా మనము దేవుని దృష్టిలో నీతిమంతులముగా తీర్చబడతాము. ప్రైజ్ ది లార్డ్. పురుషులు మౌనులయ్యారు, మౌను నశించునుగాక. మౌనానికి కారణం ఏంటి? రాత్రికి ముందే బ్రేక్ వేసి బాధపడుతున్నారు. జాగ్రత్త వినండి. ఈ హేబేలు గురించి వాక్యం ఇలాగ సెలవిస్తుంది. హేబేలట విశ్వాసమును బట్టి కయ్యను కంటే మరీ శ్రేష్టమైన అర్పణ అర్పించటాన్ని బట్టి క్రియల మూలంగా ఇతడు నీతిమంతుడయ్యాడని రాయబడింది. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. విశ్వాసంతో కొన్ని క్రియలు అని చెప్పానుగా. మన నీతిమంతులుగా మార్చేది ఏంటంటే కయ్యను అనేటువంటి వ్యక్తి, హేబేలు అనేటువంటి వ్యక్తి ఇద్దరూ భక్తి పరులే. దేవుని కలుసుకోవటానికి వచ్చారు. అంటున్నారు మీరు, దేవుణ్ణి కలుసుకోవటానికి వచ్చారు. దేవుని కలుసుకునేటప్పుడు ఒట్టి చేతులతో కలుసుకోవటం సరైంది కాదు, సరైన సంస్కారం కాదని హేబేలుకి కయ్యనికి వాళ్ళ తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు చెప్పారేమో. అయ్యా, అంత పరిశుద్ధుడైన దేవుని కలుసుకోబోతున్నారు, ఆయనకి బలిపీఠం కట్టి మీరు బలి అర్పించడానికి సిద్ధమవుతున్నారు, ఒట్టి చేతులతో కనపడటం దేవుని సన్నిధిలో అది అంత క్షేమం కాదు అని ప్రభు మాటను బట్టి తల్లిదండ్రులు చెప్పారు. కొంతమందికి అవే ఉండవు. వీళ్ళు పెద్ద ఫిలాసఫీ చదువుతారు. దేవుడికి అంతరంగం కావాలి. అదే దేవుడికి అంతరంగం కావాలి. కనీసం దేవుని ప్రజలారా కృతజ్ఞత అర్పణగా కనీసం దేవుని మందిలో కృతజ్ఞత అర్పణ కూడా అర్పించకుండా పరిగెత్తే వాళ్ళని నేను చూసా. మన సంఘంలో కాదు, చాలా చోట్ల చూశాను. నేనేం కొత్తగా రోడ్డు ఎక్కలేదుగా, నేను కొత్తగా సంఘంలోనికి రాలేదుగా. ఒక సంఘంలో ఉండొచ్చా. పెద్ద ఫిలాసఫీలు చెబుతారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మరి దేవుడు ఎందుకు 2 కాసుల వేసినావని ఎందుకు మెచ్చుకున్నాడు? దేవుడికి తెలియక, నీ అంత పెద్ద రెఫరెన్స్ ఆయనకి తెలియక. దేవుని సన్నిధిలో కనబడేటప్పుడు ఒట్టి చేతులతో కనబడకూడదు అని చెప్పి నీ ఇంట్లో ఉన్నాయి మొత్తం తెచ్చేయమన్నారా? లేకపోతే అప్పు తెచ్చేయమన్నారా? నీ దగ్గర ఉన్నదే హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చి వెళ్ళిపోవాలి. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఆ మాటను బట్టి కయ్యను హేబేలు అర్పణ తీసుకొచ్చారు. వీరిద్దరి అర్పణలో దేవుని ప్రజలరా, కయ్యను అనబడిన వ్యక్తి తనకున్నదే తీసుకొచ్చాడు. అదో తన పొలం పంట, తన వ్యవసాయం చేసేవాడు కాబట్టి ఆ వ్యవసాయం చేసే దాంట్లో కొంత తీసుకొచ్చి దేవునికి అర్పణగా అర్పించాడు. కయ్యనైతే క్షమించాలి, హేబేలు కయ్యనుతో పోటీ పెట్టుకోవాలా. అంటున్నారా? కయ్యనుతో పోటీ పెట్టుకోవాలా. సరే, వాడి దగ్గర ఉన్నది తీసుకొచ్చి నేను కూడా నా దగ్గర ఉన్నది తీసుకొస్తాను అనుకోవాలా. వాడు కూరగాయలు తీసుకొచ్చాడు, నేను కూడా అదే తీసుకొస్తాను. వాడికంటే వాడిని అంగీకరించిన దేవుడు నన్ను అంగీకరించకపోతాడా అని చెప్పి వాడికంటే కాస్తంత ఎక్కువ చేద్దాం అని కయ్యను బట్టి తీసుకురాల హేబేలు అర్పణ. వింటున్నారా? కయ్యను బట్టి హేబేలు అర్పణ తీసుకురాలా. కయ్యనుతో తనకు అసలు పని లేదో. ఎవడికి తగిన భక్తి వాడు చేస్తాడు. ఎవడికి నచ్చినట్లుగా దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి వాడు ఉంటాడు. ఒకడితో మనకేం పని? శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చిన దేవునికి శ్రేష్టమైనదే ఇవ్వాలనే ఆలోచన హేబేలుది. స్తోత్రం చెప్పండి.
అలే శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, శ్రేష్టమైన కుటుంబాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైన బిడ్డలను ఇచ్చాడు, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి దేవుని కొరకు నేను ఇచ్చేది కూడా శ్రేష్టమైనదిగా ఉండాలి అని శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పణగా అర్పించాడు. దాన్ని బట్టి కయీను కంటే హేబేలు అర్పణ దేవుడు నీతితో కూడిన అర్పణగా అంగీకరించాడు. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, దేవుని దృష్టికి నీతిమంతులు ఎవరో తెలుసా? ఏదో నాకు చేతనైంది చేస్తానయ్యా వింటున్నారా, నాకు వీలైంది చేస్తాను, నా స్థాయి ఇలాంటిది, నా పరిస్థితులు ఎలాంటివి అని చెప్పి ఎవరికి వాళ్ళు తనను తాను తక్కువ చేసుకుంటారు. తక్కువ చేసుకుని దేవుని దగ్గర నిలబడే విషయంలో, దేవునికి వారి జీవితాలను అర్పణగా అర్పించే విషయంలో అందరూ చేసిన లాంటి భక్తి నేనే ఆడి చేస్తాను, నా చేత ఏంటి నేను చేస్తాను. కొంతమంది అవిశ్వాసంతో దేవుడికి ఇస్తే అది మళ్ళీ తిరిగి వచ్చిద్దా ఏమొచ్చింది అన్నట్లుగా అవిశ్వాసంతో కొంతమంది భక్తి చేస్తారు. కాదు దేవుని ప్రజలారా, భక్తిని ఎలాగ చేయాలంటే విశ్వాసంతో చేయాలి. మీరు భక్తి చేసినా, నేను సేవ చేసినా దేవుని ప్రజలారా, ఒక కానుక అర్పించినా, పరిచర్య చేసినా అది విశ్వాసంతో చేయాలి. రహస్యమందు చూస్తున్న దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని ఎరిగిన వారమై విశ్వాసంతో చెయ్యాలి. అదే దేవుని దృష్టికి నీతితో కూడిన జీవితం. దేవుడికి ఇచ్చింది 10 మార్లు చెప్పుకుంటే అది నీతిగా ఎంచబడదు. వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉన్నాను, నా కష్టార్జితంలో 10వ భాగం ఇచ్చాను చెప్పుకుంటే అది నీతిగా ఎంచబడదు. శ్రేష్టమైన వాటిని మనకు సమకూర్చిన దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి అనే హృదయంలో ఒక ఆలోచన నీకు రావాలి. ఆ ఆలోచనలోనే నీ జీవితంలో శ్రేష్టమైన దాన్ని ఇవ్వటం దేవునికి నేర్చుకో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది దేవుని దృష్టి ఎదుట నీతి కలిగిన భక్తి, నీతి కలిగిన జీవితం అదే. ఇప్పుడు ఒక మాట అంట దేవుని ప్రజలారా, దేవునికి ఏది ఇవ్వాలి చెప్పాలి మీరు? మన దగ్గర ఉన్న అన్నిటికంటే శ్రేష్టమైనది ఇవ్వాలి. నేను ఒక మాట అంట, మన దగ్గర ఉన్న అతి శ్రేష్టమైనది ఏముందంటారు? మీరు కంగారు పడద్దు, మీ వెండి బంగారాలతో నాకు పనే లేదు. నీ దగ్గర అతి శ్రేష్టమైనది ఏంటో తెలుసా? నువ్వే. స్తోత్రం చెబుతావా? హల్లెలూయా. నువ్వే. నీ జీవితమే శ్రేష్టమైనది, అది పోతే రాదు. నీ యవ్వన కాలమే శ్రేష్టమైనది, అది పోతే రాదు. నేను అంటాను దేవుని ప్రజలు, నీ దగ్గర విలువైంది ఏదైనా ఉందంటే నీ ప్రాణమే, నీ మిగిలిన శేష జీవితమే. నీ జీవితాన్ని దేవుని దగ్గర పెట్టు. ఆయన శ్రేష్టమైన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. మరి శ్రేష్టమైన దేశమును, పరలోక రాజ్యాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు. అలాగ నీ కొరకు దేవుడు ఏది చేసినా శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇచ్చాడు. అలాంటి దేవునికి చినిగిపోయినటువంటి నోటి ఎత్తావు, ఆడే కనపడితే నీ బతుకేంతో, దేవుని పైన నీకున్న ఆలోచన ఏంటో. అసలు ఏది లేకపోతే ఆ లెక్క వేరులేండి, నేను దానికి కాదంటలేదు. ఇది రిజర్వ్ బ్యాంక్ అనుకుంటారేమో, నాకు అర్థం కాదు. ఏదైనా మారిపోద్ది అన్నట్లుగా మరి శ్రేష్టమైనది దేవుడు మన కొరకు సిద్ధపరిచినప్పుడు మరి శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి. నేను అంటాను దేవుని ప్రజలు, మరి శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వండి. శ్రేష్టమైన సమయం ఉదయకాలం, నువ్వు నిద్ర లెగవగానే మొట్టమొదటి గడియ శ్రేష్టమైనది అది దేవునికి ఇవ్వండి. నువ్వు సంపాదించిన దాంట్లో శ్రేష్టమైనది మొదటిది, అది దేవునిది. నీ పొలం పంటలో శ్రేష్టమైనది మొదటిది, అది దేవునిది. నీ జీవితమే శ్రేష్టమైనది. ఇవన్నీ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నీ జీవితం శ్రేష్టమైనది. అది దేవునికి ఇవ్వగలిగితే దేవుని ప్రజల దాన్ని బట్టి నువ్వు నీతిమంతుడు అని, నీతిమంతురాలు అని నీవు రుజువు చేయబడతావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఒకళ్ళ బట్టి మనం ఎప్పుడు భక్తి చేయకూడదంటే, వాడికంటే నేను కాస్త బెటర్లే అని భక్తి చేయి మాకంటే. మన ప్రార్థన శ్రేష్టమైన, అందరిలాంటి ప్రార్థనలాగా ఉండకూడదు, మరి శ్రేష్టమైన ప్రార్థనగా ఉండాలి. అర్థమవుతుందా? మన త్యాగం ఒకరిలాగా ఉండకూడదు, వాళ్ళకంటే మరీ శ్రేష్టంగా ఉండాలి. మన ప్రతిష్ట ఒకరికంటే అధికంగా ఉండాలి. వాళ్ళ ఇంటికంటే మా ఇల్లు బ్రహ్మాండంగా ఉండాలి.
వాళ్ళ టీవీ కంటే మా టీవీ ఇంకా మరీ శ్రేష్టంగా ఉండాలి, దుర్మార్గం అంతా నశించాలి. వాళ్ళ భక్తి కంటే మన భక్తి మరి శ్రేష్టంగా ఉండాలని తీర్మానం చేసుకోండి. వాళ్ళ లక్ష్యం కన్నా మన లక్ష్యాలు మరి శ్రేష్టంగా ఉండాలి. ఒకరి సేవా జీవితం కన్నా మన సేవా జీవితం మరి శ్రేష్టంగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మన లక్ష్యం, మన ఉద్దేశం, మన ఆలోచన, మన తీర్మానాలు ఒకరిలాగా ఉండకూడదు, ఆర్డినరీగా ఉండకూడదు, ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆర్డినరీగా ఆలోచించమాకండి, సాధారణంగా ఉండకూడదు, అసాధారణంగా ఉండాలి. ఒకళ్ళ కంటే భక్తిలో మనం ఎక్కువగా ఉండాలి. అలాంటి భక్తి చేయాలి, అలాంటి సేవ చేయాలి, అలాంటి సమర్పణ, అలాంటి ప్రతిష్ట కలిగి ఉండాలి. అది దేవుని దృష్టికి నీతి కలిగిన అనుభవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా దేవుని ప్రజలారా, చదువుదాం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో పేతురు రాసిన తప్పించెను, వారి మధ్యలో కాపురముండి తాను చూసిన వాటిని బట్టి దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. రెండవదిగా లోతును గురించి వాక్యం చెబుతుంది, నీతిమంతుడైన లోతు. ఇటు చూస్తారా, ఏంది? నీతిమంతుడైన లోతు. లోతును గురించి మనం ఒకవేళ ఆలోచిస్తే మనకు కనపడేది ఏంటంటే, అబ్రహామును పట్టుకొని వచ్చాడు కానీ ఆ తర్వాత సౌకర్యాల్ని ఆశించి పిలుపు, సమర్పణ, ప్రతిష్ట కలిగినటువంటి ఒక దర్శనం కలిగినటువంటి అబ్రహామును విడిచిపెట్టి పోయాడు, సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు, వెళ్ళిపోయాడు అని చివాట్లు పెడుతుంటాం మనం లోతు గారికి. కానీ దేవుని ప్రజల వాక్యం చెబుతుంది, లోతు సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి బయటికి వెళ్ళబోయే ముందు జరిగిన విషయాల గురించి దేవుని వాక్యం చెబుతుంది. దాని తర్వాత గురించి నేను మాట్లాడట్లేదు. సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు సంగతుల గురించి దేవుని వాక్యం చెబుతుంది. సొదొమ గొమొర్రాలో ఉన్నంత కాలం లోతు నీతిమంతుడే. ఏ విధంగా నీతిమంతుడు? ఆయన గురించి వాక్యం చెబుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం, సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా దేవుని ప్రజలారా విచ్చలవిడి జీవితం. ఏంటంటే చెప్పాలి, విచ్చలవిడి జీవితం. ఒక మాటలో చెప్పాలంటే చిన్న పెద్ద తేడా లేదు. భయంకరమైన వ్యభిచారం, వావి వరుసలు అసలు లేనే లేవు. స్త్రీ పురుషుల భేదం కూడా లేదు, ఇంకా భయంకరం. అంత దారుణంగా కామ వికారమైన చేష్టలతో నింపబడినటువంటి ప్రాంతం సొదొమ గొమొర్రా ప్రాంతం. ఆ ప్రాంతానికి ఎవరైనా కొత్తగా ఒక మనిషి వస్తే ఆ మనుషుల చూపంతా చాలా వేరుగా ఉండేది, భయంకరంగా ఉండిద్ది. స్త్రీలైన పురుషులైన ఎవరిని వదిలిపెట్టరు. అలాంటి దుర్మార్గపు ప్రాంతం ఆ ప్రాంతం. చాలా చోట్ల అలాంటి హీనమైనటువంటి వ్యక్తులు కనపడతా ఉంటారు. వారికి అగ్నిగంధకాలే వారి కుటుంబాల మీదకి, వారి జీవితాల మీదకి. అలాంటి వ్యక్తుల మధ్యలో లోతు బతికాడు. వాక్యం చెబుతుంది, నీతిగల తన మనసును అనుదినము నొప్పించుకుంటూ బతికాడట. ఎట్ట బతికాడట చెప్పాలి. నీతిగల తన మనసును నొప్పించుకుంటూ ఆ ప్రాంతంలో బతికాడు. ఇక వచ్చేసాడు, ఇక తప్పేది లేదు, అక్కడ ఉండాల్సి వచ్చింది. నీవు నేను మాట్లాడినట్లుగా కొంతమంది వారి విశ్వాస జీవితాలు వెనకబడిపోవటానికి కారణం వాళ్ళ మీద వీళ్ళ మీద వంక పెడుతుంటారు. నా సహవాసం మంచిది కాదు పాస్టర్ గారు, నేను ఉన్న ప్రాంతం అలాంటిది, ప్రాంత ప్రజలు అలాంటి వాళ్ళు, అందుకని నేను మారిపోయాను అని చెప్పి ఒక్కొక్క అక్క ఒక్కొక్క అన్న మాట్లాడుతూ ఉంటారు. అది నీతిగా ఎంచబడదో. మనసు కోరిందాన్ని శరీరం చేయకూడదు. లోతు చుట్టుపక్కల ఎవరిని చూసి భక్తి చెయ్యాలి? భక్తి చేయటానికి ఒక మాదిరిగా ఎవడు లేడు. అందరూ దుర్మార్గంగా బతుకుతున్నారు. సరే, వాళ్ళందరూ అలాగ బతుకుతున్నప్పుడు, అందరూ అలాంటి వాళ్ళు అయినప్పుడు నేను ఒక్కడే ఎందుకు ఇలాగ బతకాలని అనుకోవాలా?
నేనొక్కడే ఎంతకు నీతిగా బతకాలనుకోలా. చదువుకునే పిల్లల విషయంలో, యవనస్తులు వాళ్ళ జీవితాలు వాడికి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎవరికి ఉండాల్సిన వాళ్ళకి ఉంటారు. ఆ వయసులో ఉండాల్సిందే అన్నట్లుగా ఫీల్ అయిపోతాం. అందరికి మనకు లేకపోతే మనం తక్కువైపోతాము. సైతానా, అందరిలాగే మనం కూడా ఉండాలి. చుట్టుపక్కల పరిస్థితులు అలాంటివి, వాళ్ళు నన్ను ఒత్తిడి చేశారు, వీళ్ళు నన్ను ఒత్తిడి చేశారని చెప్పి చేతగాని మాటలు మాట్లాడకూడదు. చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగ ఉన్నా దేవుని ప్రజలరా, పరిస్థితుల ప్రభావం క్రైస్తవుడి మీద పడకూడదు. క్రైస్తవుడి ప్రభావమే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద పడాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఘోరమైన వ్యభిచారుల మధ్య బతికాడు లోతు. రాజీ పడి బతకలా, తలంచి బతకలా, తలెత్తుకొని బతికాడు. త్రాగుబోతుల మధ్య ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, వ్యభిచారుల మధ్య ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, అక్రమ సంబంధాలు, అక్రమ స్నేహాలు ఉన్న వారి మధ్యలోనే ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులకు రాజీ పడిపోకూడదు. ఎదురాడి బతకాలి. నీ జీవితంలో నీ వ్యక్తిగత సాక్ష్యపు జీవితాన్ని కాపాడుకోవాలి. ఇంటి పక్కనది మంచిది కాదు, ఇంటి వెనకది మంచిది కాదు, ఇంటి ముందు వెనకది మంచిది కాదు, నువ్వు మంచిదానివైతే చాలు. ఏ లంక పెట్టందే ఎన్నపోస రాదంట. వీళ్ళ దుర్బుద్ధికి పక్కన వాళ్ళని మళ్ళీ నేను చాలా మంచివాడిని అన్నా, నేను చాలా మంచిదాన్ని అన్నా. అదిగో వాడు కలిసిన తర్వాత, వాడు పరిచయం అయినాక, ఆ పిల్ల పరిచయం అయిపోయినాక నేను ఇట్ట మారాను. చేతగాని మాటలు మాట్లాడమాక. అలాంటి స్నేహం తెలిసినప్పుడు కట్ చేయాలి కదా. మళ్ళీ వాడితోనే రాసుకొని పూసుకొని తిరిగేవారు ఏంది మళ్ళీ? ఆమె స్నేహం మంచిది కాదు నీకు తెలుసు, దాని బుద్ధి మంచిది కాదని నీకు తెలుసు, వాడి బుద్ధి మంచిది కాదని తెలుసు. నిద్ర లేచిన కాడిచి మళ్ళీ వాడెప్పుడు తిరుగుతావేంది నువ్వు? నీ మనసులో కూడా ఉంది. అవకాశం వచ్చి సెలరేగి పోవాలని చూస్తున్నారు. లోతట్ట బతకలా, రాజీ పడి బతకలా. నీతిగల తన మనసును నొప్పించుకుంటూ బతికాడు. ఇదే పరలోకం అనుకుంటారు అందరు నీతిమంతులుగా ఉండటానికి. ప్రభు తోడేళ్ల మధ్యలోనికి మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. క్రూరమైన మనుషుల మధ్యలో మనం ఉన్నాం. చుట్టూ గొడవలు ఆడేవాళ్లే కనపడతారు, చుట్టూ తగాదులు పెట్టుకునే వాళ్లే కనపడతారు. మూర్ఖులైన అన్యజనుల మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె మనం ప్రకాశించాలి. దేవుని బిడ్డలారా, అందరూ మాట్లాడినట్టు మాట్లాడితే ఇక నువ్వు క్రైస్తవురాలు ఎందుకు? అందరూ ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తావా? పరిస్థితులకు రాజీ పడిన వాడే క్రైస్తవుడు, వాడే దేవుని దృష్టిలో నీతిమంతుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. రాజీ పడకూడదు. నీ భక్తి జీవితాన్ని కాపాడుకో. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, లోతు నడిపించబడినటువంటి అనుభవం చివరికి తన భార్య కూడా తనకు సహకరించదు. భార్య కూడా తన భక్తి జీవితానికి ఆటంకమే. ఎక్కడో ఆటంకాలు అయితే ఎలాగైనా బ్రతుకుతాం. భార్య కూడా ఒక్కొక్క కుటుంబంలో అంటే అసలు అర్థమై సాగుదో. భర్త కాస్తంత మారు మనసు పొంది ప్రభువులు నిలబడితే భార్యలో ఇష్టం వచ్చి సెలరేగిపోతుంటారు. నోరు తీసి మాట్లాడలేడుగా, ఇదివరకు ఇట్లా చేయి చేసుకోలేడుగా. అందుకని అవసరమైతే నన్నే అనుమానిస్తావా అని 4 మాటలు మాట్లాడైనా సరే దుర్మార్గంగా ప్రవర్తించడానికి సిద్ధపడతారు. ఎక్కడన్నా భార్యలు మారి భర్తలు మార్చుకుంటారు. కొన్ని కుటుంబాలు మరీ దారుణంగా తయారైపోయాయి. భర్తలు సరైన త్రోవలో నడుస్తున్నా కానీ భార్యలు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు. అలాంటి కుటుంబాలు ఏం జీవితాలు క్షేమంగా ఉంటాయి? కుటుంబాలు ఏ విధంగా నడిపించుకోగలుగుతాయి? పనికి మాలిన సహవాసాలు పెట్టుకొని మనోడు అన్నీ తెలిసినా కానీ
జీవితాన్ని చంపుకొని బతుకుతుంటాడు. దాని బుద్ధి అట్టాంటిదే. దాన్ని కదిలిసుకొని నా భక్తిని పాడు చేసుకోవటం ఎందుకు? ఎప్పుడో వదిలేశాడు, దేవుడు చూసుకుంటాను వదిలేశాడు. దేవుడికి అప్పగిస్తే ఆ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండిద్ది, చాలా ప్రమాదకరంగా ఉండిద్ది. మనుషులు కలుగు చేసుకోవటం వేరు, దేవుడు కలుగు చేసుకోవటం వేరు. కొంతమంది అమ్మగారులు కాస్తంత నోరు తగ్గించుకొని ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఉంటే అయ్యగారులు ఇక చెలరేగిపోతారు. ఇక మనల్ని అడిగేది ఏముంది? ఒకవేళ ఏదైనా మాట్లాడి నువ్వెందుకు చర్చి పోయి ఇక మానుకో, పోవడానికి లేదు, నువ్వు ఏందో ఇడి పెత్తనం ఏందో ఈ రకంగా మాట్లాడేదాన్ని, నువ్వెందుకో చర్చికి ఆగా అని చెప్పి మాట్లాడతాడు. ఊరికి అడ్డం, ఇదంతా అడ్డం. భార్య కూడా లోతుకు సహకరించాల. దేవదూతలు లోతును దర్శించే సమయానికి లోతు ఆడినంటే గవిని వెలుపుట ఉన్నాడు, గవిని దగ్గర కూర్చున్నాడు. ఇంటి దగ్గర ఎందుకు లేడు? ఇంట్లో పోరెక్కువైంది అయ్యగారికి. ఇంట్లో పోరెక్కువయ్యి మనోడు పరిస్థితి అర్థం కాక ఇక చేసేదేముంది, సహవాసాన్ని విడిచిపెట్టి వచ్చాను. ఇటు చూస్తే భార్య కూడా సహకరించే కదా, బిడ్డలు సహకరించేవాళ్ళు కాదని చెప్పి నా భక్తిని నేను కాపాడుకుందామని బతుకుతున్నాడు. మీకు మాట చెప్పనా, లోతు భార్య ఎంత దుర్మార్గురాలంటే, లోతు పిల్లలకి కుమార్తెలు పెళ్లిళ్ళు కాకముందే 2 అల్లుళ్ళు ఇంట్లో ఉన్నారు తెలుసా మీకు? పెళ్లి కాకముందే 2 అల్లుళ్ళు వచ్చి ఉన్నారు. కూతురు అల్లుళ్ళు. పెళ్లి కాల కానీ అల్లుడే. ఏంది? పెళ్లి కాకపోయినా అల్లుడే. అసలు ఎంత దుర్మార్గం! దేవుడు ఊరకని అగ్ని గంధకాలు కురిపించాలి ఆ ప్రాంతం మీద. ఆ ప్రాంతం బహు చెడ్డది. ఒకవేళ ఈయన అడిగాడు అనుకో, అమ్మా ఎవరి ఇళ్ళు? మన ఇంట్లో కొత్తగా కనపడుతున్నారు, మా బంధువులే, పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నాంగా, ఎవరో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలిగా, నువ్వేం వదిలిపెట్టి వచ్చావు, నీ చేత కాదు పెళ్లిళ్ళు చేయటం, నేను చేస్తా. నీ చేత కాదు, నేను చేస్తా. పిల్లలు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటారు, పాడైపోయి కూర్చుంటారు. దేవుని ఉగ్రత వచ్చింది అలాంటి కుటుంబాల మీదకి. ఓ పద్ధతి, ఒక పాడు లేకుండా కొంతమంది మరీ దారుణంగా, సరే నువ్వు పెళ్లి చేయాలనుకుంటా తప్పు లేదు, ముందుగానే వీళ్ళకి చెబుతారు, ఇదిగో నువ్వు ఆ అబ్బాయికే, ఇదిగో ఆ అమ్మాయే నీకో అని చెప్పి చెబుతారు. ఇంకా చెబితే వీడి మనసు నిలవదు, లేచిన కానించి ఆ కొంపెముడి తిరుగుతుంటాడు. ఏం మనసు నిలవదో, ఇంక ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. నీకు మాట చెబుతున్నా వినండి, ఏ రోజు ఎవడి పరిస్థితులు ఎట్ట మారితే తెలీదు. ముందుగా అడ్వాన్స్ అయిపోమాకండి. ఎవరిని నమ్మటానికి లేదు, ఎవరిని నమ్మటానికి లేదు. అల్లరి పాలవటం అది చాలా దారుణమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. చేతులు గల్లాగా ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. పరువు బాగొట్టుకుని ఇంటి దగ్గర కూర్చుంటారు. జాగ్రత్త. మంచివాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోతు సంగతి నేను చెబుతున్నా, లోతు కుటుంబం సంగతి చెబుతున్నా, మీరు కంగారు పడద్దు. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళకి మగవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారంటగా. అసలు ఆడవాళ్ళకి మగవాళ్ళు ఫ్రెండ్స్ ఏందండి నాకు తెలియక అడుగుతాను. ఏమైనా మాట్లాడితే ఫ్రెండ్స్ అన్నా, మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడు మొత్తం చాటింగ్ చేస్తుంటారు. ఏంది అని అంటే, చూడు ఏమన్నా తప్పు ఉందేమో చూడు, నువ్వు చూడు. మగవాళ్ళకి ఆడవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారంటగా. అడిచిన ఒక 4 సంవత్సరాల క్రితం మన సంఘానికి వచ్చే కుటుంబం
ఏమో మళ్ళీ వత్తాసు పలికిద్ది. తప్పు మోపకుండా ఉండినట్లుగా, సిగ్గు లేకపోతే సరే పో పనికి మాలిన దాన్ని వాడు పిలిస్తే నువ్వు రావటమేనా అని పంపించే పని లేదా లేదా? ఏం బాధ ఏంటంటే వీడి గౌడి పిల్లనిచ్చి సావరు. మనోడి క్యారెక్టర్ అట్లాంటిది. ఎట్టన్నా పెళ్ళి అయితే అనుకుందా ఏమో. పెళ్లి కాకముందే బరి తెగించి ఇంటికి వచ్చారంటే వాళ్ళు అందరి ఇళ్ళకి పోతారు. అంతే కదా. నీ ఇంటికి వచ్చినాడు ఇంకో ఇంటికి పోకూడదని చెప్పాను, రూల్ ఉందా? ఏందండి, నిజమంటారా కాదంటారా? మరి ఆడపిల్ల అంత ధైర్యం చేసిందంటే ఈరోజు నీ ఇంటికి వచ్చింది ఇంకో ఇంటికి కూడా పోతే. ఆడపిల్ల అయినా మగపిల్ల అందరి పరిస్థితి ఈ రోజుల్లో అంతా సమానం అయిపోయింది. ఏజ్ రక్తం ఇచ్చేయండి. హల్లెలూయా. నేనంటే కోప్పడతారు కానీ ఆడపిల్లలు ఆడపిల్లలతోనే స్నేహం చేయాలి. మంచివాళ్ళు స్తోత్రం చెప్పండి. మగపిల్లలతోనే స్నేహం చేయాలి. దానికి మించి దానికి ఫ్రెండ్షిప్ అనే మాట మాట్లాడితే ఏజ్ రక్తమే చెయ్యి, సిలువేయటమే. నా దాకా కనుక వచ్చింది ఆ వ్యవహారం మామూలుగా ఉండదు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. రాకపోతే ఏముంది, కాకపోతే చర్చికి మానుకుంటాం అని చెప్పి ఒకవేళ సిద్ధపడ్డారని జాగ్రత్త. నేను వదిలిపెట్టిన దేవుడు వదిలిపెట్టడు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. లోకంలో పరిస్థితులు ఎలాగున్నా, భార్య కూడా సహకరించని పరిస్థితి అయినప్పటికీ తన భక్తిని కాపాడుకుంటూనే వచ్చాడు లోతు. అందుకనే లోతు నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కొంతమంది భర్తలు భక్తిగా పరిచర్యలో ఉంటే వీళ్ళు మాత్రం ఇక లోకం మీద ఏం ఆశలు కలిగి ఉంటారు, చెడగొడతారు. వాడు మళ్ళీ ముందు దాగిందాక వీళ్ళు ఒప్పుకోరు. ముందు వాడు మళ్ళీ బారుకి వెళ్ళిన దాకా వీళ్ళ మనసు ప్రశాంతంగా ఉండదు. నీ బతుకు ఒక సినిమా చూపించింది ఉందా? నరకానికి పో. సినిమాలు చాలా కనపడతాయి. అంటారు పండగ రోజు వచ్చింది, ఈ రోజు నాకు సినిమా తీసుకెళ్ళావు నీ బతుక్కి అని చెప్పి అయ్యగారులు రెచ్చగొడతారు. ఎంత దారుణం. ఒకరోజు ఒక మంచి విశ్వాసి పెళ్లి చేసుకున్నాడట. ఎవరైతే మా కులం వాళ్ళు కావాలి, మా వాళ్ళు కావాలని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రోజున భార్య పోరు పెట్టిందట. సంక్రాంతి వచ్చింది, అందరు కొత్త జంటలంతా సినిమాకి వెళ్తున్నారు. ఏంది సినిమా తీసుకెళ్ళవో అని అంటే, మనోడు ఈ మహానుభావురాలు అలాంటిది అనుకోవాలా. మగ పిల్లలు ముందుకు తీసుకెళ్ళాలి సినిమా పోదారా అని చెప్పాను, కానీ ఆడపిల్లలు అడిగేంత పరిస్థితికి వస్తారని చెప్పి మనోడు ఊహించాల. అమ్మా కాదులే వద్దులే అని అంటే, కాదు సినిమా తీసుకెళ్ళి చేతగా నోడివి, నీకు భార్య కావాలా అని చెప్పి మాట్లాడితే ఏం చేయాలి అర్థం కాక తట్టుకోలేరు కదండి. సినిమా తీసుకెళ్ళి సినిమా స్టార్ట్ అయిందట. సినిమా స్టార్ట్ అయితే ఏమేమో ఏకైకలు పక్కపక్కలు. మనోడు కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడంట. ఏమో కాసేపు పక్క తిరిగి చూసేసరికి మనోడు సినిమా చోట్ల ఏడుస్తున్నాడట. అప్పుడు అడిగింది, ఏందండి ఏమైంది అని అంటే, నేను ప్రభువుని తెలుసుకున్నవాడిని, నేను నా కన్నులతో నిబంధన చేశాను, నేను ఇలాంటి వాటిని చూడనని, కేవలం నేను సంతోషపెట్టడానికి, నిన్ను పోగొట్టుకోలేక నేను ఈ చోటుకు వచ్చాను, కానీ నాకు ఇష్టం లేదు అని అంటే, అప్పుడు ఆ భార్య కూడా ఒక తీర్మానంలోకి వచ్చిందంట. అయ్యా నిన్ను బాధ పెట్టే పని నేను చేయనయ్యా, నేను బాధపడకూడదని నా కోసం ఇక్కడ దాకా వచ్చి నేను బాధ పెట్టే పని నేను చేయను, ఇంకెప్పుడు సినిమాకు మనం రావద్దు అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేది. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మన వాళ్ళకి అయ్యేం ఉండవుగా. నువ్వు ఏ సావన్నా సావురా, ఏ సావన్నా సావు, నేను అడిగింది మాత్రం జరగాల్సిందే. కొంతమంది ఎంత దుర్మార్గంగా తయారవుతారు. జీవితాన్ని కుటుంబాన్ని కట్టవలసిన వారు బాధ్యత తీసుకోవలసిన కుటుంబాన్ని పాడవటానికి కారణమైపోతున్నారు. లోతు భార్య తనకు సహకరించకపోయినా తన భక్తిని కాపాడుకుంటూనే వచ్చాడు. రాజీ పడని ఒక భక్తిని చేశాడు. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. లోకంతో రాజీ పడకుండా తన భక్తిని కాపాడుకోవటమే దేవుని దృష్టిలో నీతి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మూడవదిగా దేవుని ప్రజలారా, నోవహును గురించి వాక్యం చెబుతుంది. నోవహు నీతిమంతుడు. ఏంటంటే నోవహు నీతిమంతుడు. ఇదిగో ఈ మాట కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో రాస్తుంది. నోవహు నీతిమంతుడు. నోవహు నీతిమంతుడు ఎలాగయ్యాడు అనంటే దేవుని ప్రజలారా, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై, భయభక్తులు గలవాడై, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మూడో వ్యక్తి ఎవరండి? నోవహు. మొదటి వ్యక్తి హేబేలు, రెండో వ్యక్తి లోతు, మూడో వ్యక్తి నోవహు. దేవుని బిడ్డలారా, నోవహు కూడా నీతిమంతుడే. రాబోతున్న కీడు దేవుని మాటను బట్టి గ్రహించిన వాడై, అప్పటికే లోతు దినాలు ఎలాగంటియో అంతకంటే దారుణమైన దినాలండి నోవహు కుటుంబం బతికిన దినాలు కూడా. అలాంటి దుర్మార్గపు వ్యభిచార సంబంధమైన మనుషుల ఆలోచనలు కూడా చెడు తలంపులతో నింపబడినటువంటి ఆ రోజుల్లో ఆ పరిస్థితులు తన కుటుంబం మీద పడకుండా తన భార్య, తన కొడుకులను, తన కోడళ్లను కూడా దేవుని ప్రజలారా నీతిమంతులుగానే కాపాడుకుంటూ వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నీతిమంతులు కంటే దేవుని ప్రజలు కేవలం నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే భక్తి చేయటం కాదు, లోక ప్రభావం నీ మీద, నీ బిడ్డల మీద, నీ భార్య మీద పడకుండా నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవడమే నీతితో కూడిన జీవితం. లోకం ప్రవర్తించినట్లుగా ప్రవర్తించకుండా, లోక పోకడలు పోయినట్లుగా నీ కుటుంబం పోకుండానట్లుగా భక్తిలో నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవడమే నీతితో కూడిన జీవితం. లోకాన్ని అనుసరించి నడవకుండా దేవునితో నీవు నీ కుటుంబం కలిసి నడవటమే వారే నీతిమంతులు దేవుని దృష్టిలో. పెద్ద పాట పాడేసి నేను కావాలి బాప్తీసం పొందాను, నేను కావాలి ప్రభు బల్లో చెయ్యేస్తున్నాను, ఇక నేను నీతిమంతురాలను కూడా సరిపోదు. లోక ప్రభావం పడకుండా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి నువ్వు. లోతు భార్య లాంటిది కాదు నోవహు భార్య. నోవహు ఆలోచన గౌరవించేది నోవహు భార్య. భర్త దర్శనమే భార్య దర్శనంగా మారింది. భర్త ప్రవర్తన మంచిదైతే భార్య కూడా లోబడిద్దండి, లోబడిద్ది. భార్య ప్రవర్తన మంచిదైతే ఈ రోజు కాకపోతే 10 సంవత్సరాలకైనా భర్త మారతాడు. అంతేనంటారు కాదంటారా? ప్రవర్తన మంచిదైతే ఒక రోజు కాకపోతే ఒక రోజున దేవుడు వాడికి బుద్ధి తీసుకొస్తాడు. మన మాట మార్చదు, మన ప్రవర్తన మార్చిద్దని గుర్తుపెట్టుకోండి. ఏం మార్చిద్ది? ప్రవర్తన మార్చిద్ది. భయంతో కూడిన పవిత్రమైన ప్రవర్తన ద్వారా వాక్యం లేకుండానే రాబట్టవచ్చని వాక్యం చెబుతుంది. దుర్మార్గుడు కావచ్చు, దుర్మార్గురాలు కావచ్చు, నువ్వు దేవునితో నడిచే వ్యక్తివైతే, నువ్వు దేవుని మాటకు భయపడే వ్యక్తివైతే, నిందారహితమైన జీవితాన్ని జీవించగలిగితే నోవహులాగా నీ దర్శనం నీ భార్య దర్శనమైతే, నీ దర్శనమే నీ భర్త దర్శనమైతే, అలాగ కుటుంబంలో ఉన్న భార్య భర్తలు తల్లిదండ్రులు ఏక దర్శనంతో నడుస్తుంటే బిడ్డలు కూడా అదే దర్శనంలోకి వస్తారు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. బిడ్డలు కూడా పెళ్ళిళ్ళయ్యేదాకా, పెళ్ళిళ్ళైన తర్వాత కోడళ్ళు వచ్చిన తర్వాత కోడళ్ళు కూడా నోవహు దర్శనంతో ఏకీభవించారంటే నోవహు తన జీవితాన్ని ఎంత జాగ్రత్త కాపాడుకుని అర్థం చేసుకోండి. ఒక మామగా, ఒక అత్తగా గౌరవాన్ని కాపాడుకోవాలి. మమ్మల్ని గౌరవించట్లేదు, మాకు విలువ ఇవ్వట్లేదు, విలువ బలవంతంగా రాదు. మన ప్రవర్తనే మనకు విలువ తెచ్చిద్ది. గుర్తుపెట్టుకోండి. ఏం తెచ్చిద్ది? మన ప్రవర్తనే మనకు విలువను, గౌరవాన్ని తెచ్చిద్ది.
నోవహు భార్య తన కోడళ్ళు వచ్చినప్పటికీ దేవుని ప్రజలరా, వారి కోడళ్ళు కూడా మారు మాట మాట్లాడకుండా ఓడగట్టే పనిలోనే నిమగ్నమయ్యారంటే ఎంత ఆదర్శవంతులుగా బతికారు వాళ్ళు. ఆదర్శవంతులుగా నువ్వు బతకవు. అత్తగా బతకదు, మామగా బతకడు. కోడలు మాత్రం కోడలుగా ఉండాలి. కోడలు మాత్రం కోడలుగానే ఉండాలి. కోడలు అత్తమామని ఎట్ట చూసుకోవాలి? మరి అత్తమామ కోడలు ఎట్ట చూసుకోవాలి చెప్పరాదు మళ్ళీ? అది చెప్పరు. అసలు భయం లేదు పాస్టర్ గారు. పెద్దలంటే విలువ లేదు. మరి చిన్నల పట్ల నువ్వు ఏ విధంగా ఉన్నావు అది కూడా లెక్కలోకి వచ్చింది కదా. అవునంటారా కాదంటారా? అది కూడా లెక్కలోకి వచ్చింది. కొడుకులాగా ఉండాలంటే తల్లిదండ్రులాగానే ఉండాలి. వింటున్నారా? అసలు వాడు నా కొడుకే కాదు పాస్టర్ గారు, నా కొడుకే కాదు. నువ్వు తల్లిగా ఉండు, తండ్రిగా ఉండు, కొడుకులుగా ఉంటారు. ఒక్కొక్క కొడుకు చెబుతాడు, అసలు మా అమ్మే కాదు, మా నానే కాదు, అసలు వాళ్ళని తల్లిదండ్రులు అంటారా? నువ్వు నిజంగా కొడుకు ఎలాగుంటాడు అలాగుండు. అప్పుడు వాళ్ళ మీద నిందారోపణ చేయి. లోకంలో ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఎలాగున్నాయనంటే వాళ్ళు అలాగున్నారు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటారు. నేను అంటాను, అసలు నువ్వు మంచోడు కాదు. మొదట పెద్దోళ్ళు అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అంట. నీ జీవితమే సరిగా లేక బంధుమిత్రుల్ని, రక్త సంబంధికుల, చివరికి తోడబుట్టిన వాళ్ళకు కూడా శత్రువులు అయిపోయావు. కన్న కొడుకు చేత ఒక ముద్ద పెట్టించుకోలేని బలహీనమైన పరిస్థితుల్లోనికి వచ్చావు. కోడల చేత సరిగా ప్రేమగా ఆప్యాయంగా పలకరించుకునే పరిస్థితి లేకుండా తెచ్చుకున్నావు. ఒకళ్ళ మీద నిందించడం పెద్ద విషయం కాదు, మళ్ళీ మనం సరి చేసుకోవాలి ఖచ్చితంగా. నోవహు దర్శనం తన భార్య దర్శనం అయితే, వారి దర్శనం తన కోడలు తన కొడుకుల దర్శనంగా మారి కుటుంబం అంతా కలిసి రక్షణ వాడను కట్టుకొని ఉపద్రవ కాలం నుంచి వారు తప్పించబడ్డారు. లోక ప్రభావం పడకుండా నోవహు ఎంత జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టాడో. ఒక యజమానుడిగా, ఒక యజమానురాలుగా నీ బాధ్యతను నిర్వర్తించాలి. లోక పోకడలు నీ కుటుంబంలోనికి రాకుండా జాగ్రత్త పడాలి. నువ్వే తెచ్చి పెడితే ఎట్టా? నువ్వే ప్రతి దానికి మూల కారణం. నువ్వే తీసుకొచ్చి లోక సంబంధమైన సంస్కృతులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తీరా కుటుంబం పాడైపోయిందని బాధపడటం. దేవుని దృష్టికి నోవహు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. రాబోతున్న ఉగ్రతను తెలుసుకున్న వాడిగా తన భక్తిని ఎంత లిమిట్గా, తన బ్రతుకుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఓడను కట్టుకుంటే ఆ ప్రవర్తన చూసిన భార్య బిడ్డలు, తన కోడలు తను అనుసరించకుండా ఉండలేకపోయారు. నీ భక్తి కనీసం నీ కుటుంబాన్నే ప్రభావితం చేయలేకపోతే ఎట్టా? నువ్వు చేసే భక్తిని, మందిరానికి వస్తున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, మంచిదే. కనీసం నీ భర్త మీద కూడా ప్రభావం చూపకపోతే నీ భక్తి ఒక భక్త్యా? నీ భార్య మీద కూడా ఆ ప్రభావం చూపకపోతే అదొక భక్త్యా? నీ కన్న బిడ్డల మీద కూడా ఆ ప్రభావం చూపకపోతే, ఆ మార్పును తేలేకపోతే, నీ బిడ్డలే తెలుసుకోలేకపోతే అదొక భక్త్యా? నీ దృష్టికి నువ్వు నీతిమంతుడిగా ఎంచుకోవద్దు. వాళ్ళ కోసం నువ్వు ఏది చేయగలవో చెయ్యి. నోవహు ఏ విధంగా ప్రయాసపడ్డాడో అలాగ ప్రయాసపడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను ఇది రక్షణానంద భాగ్య
వాక్యమే నాట్యమాడేను నా అంతరంగము. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతి శ్రేష్టమైనది దేవుని కొరకు చేయటమే దేవుని దృష్టిలో నీతి. లోకంతో రాజీ పడకుండా నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవటమే దేవుని దృష్టిలో నీతి. కుటుంబం అంతటిని లోక ప్రభావం పడకుండా నీ భక్తి జీవితాన్ని వాక్యానుసారంగా నోహోలే కట్టుకోవటమే దేవుని దృష్టికి నీతి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేవుని ప్రజలారా, మరొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు నేను ముగింపులోని తెస్తాను. 4వదిగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అబ్రహాము నీతిమంతుడని అక్కడ రాయబడి ఉంది. యాకోబు పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక పక్కనే ఉండిద్ది. మన పితరుడైన అబ్రహాము బలిపీఠం మీద అర్పించినప్పుడు తీర్పు పొందలేదా? విశ్వాసము ఆయన క్రియలతో కూడి కార్యసిద్ధిని కలుగు చేయలేదా? స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అబ్రహామును గురించి వాక్యం చెబుతుంది. అబ్రహాము నీతిమంతుడని ఎంచబడ్డాడు. ఏమని ఎంచబడ్డాడు? నీతిమంతుడని. దేన్ని బట్టి ఎంచబడ్డాడు? తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పణగా అర్పించడానికి సిద్ధపడిన దాన్ని బట్టి. ఆ క్రియల మూలంగా, విశ్వాసంతో కూడిన క్రియల మూలంగా అబ్రహాము దేవుని దృష్టిలో నీతిమంతుడయ్యాడు. ఊరక దేవుడు పిలిచిన పిలుపును బట్టి కాదు, వచ్చేసిన దాన్ని బట్టి మాత్రమే కాదు. అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానం ద్వారా అనుగ్రహించినటువంటి ఇస్సాకు అనే పేరుకు నవ్వు. ఏందండి? నవ్వు. నవ్వండి ఒకసారి. నవ్వరు మీరు. నవ్వు అనే వ్యక్తి ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు. ఆనందాన్ని ఇచ్చిన కొంతకాలానికే ప్రభు మాట్లాడాడు, అబ్రహామా, నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తెచ్చి మోరియా పర్వతంలో మీద ఒక పర్వతం మీద, నేను చూపించే పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించేసేయ్ అని దేవుడు మాట్లాడాడు. మాట్లాడా లేదా? ఆదికాండ 22వ అధ్యాయంలో ఆ విషయం రాసి ఉండేది. మాట్లాడితే అబ్రహాము ఏ మాత్రం మారు మాట మాట్లాడకుండా తన కుమారుని తీసుకెళ్లి కట్టెలు పేర్చి కాళ్ళు చేతులు కట్టి నిర్దాక్షిణ్యంగా తన కొడుకును బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి ఎత్తి నరకబోతే, అబ్రహామా ఆ చిన్నవాడి మీద చేయి వేయకుమా, దీన్ని బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని తెలిసింది. నువ్వు నీతిమంతుడు అని ఈ క్రియల ద్వారా రుజువు చేయబడింది. దేవుని ఆలోచన ఎంత గొప్పగా ఉంది తెలుసా? అబ్రహాము దేవుని ఎంత నీతిమంతునిగా బతికాడో తెలుసా? తాను ప్రేమించిన దాన్ని, తన ఆనందాన్ని, తన సంతోషాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టడాన్ని బట్టి అతడు నీతిమంతుడు ఎంచబడ్డాడు. అంటే ఇప్పుడు మనం నీతిమంతులను ఎలాగ ఎంచబడాలి? మనం ప్రేమించేవి కొన్ని ఉంటాయి, మన ఆనందాలు సంతోషాలు కొన్ని ఉంటాయి. అట తిరగాలి, ఇట తిరగాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. టైం లేదు కాబట్టి నేను వివరించట్లా. నీ జీవితం ఒకలాగుండాలి అని నువ్వు ఆలోచన చేసుకుంటావు. వింటున్నారా? దేవుడు హఠాత్తుగా నువ్వు ప్రేమించేదాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయి, అది బలిపీఠం మీద పెట్టి కాల్చేసేయి, కానీ అది నీకు ఉండకూడదు అని మాట్లాడితే అబ్రహాము ఏమనుకుంటా తెలుసా? ప్రభువా, ఆయన మనస్సులో ఉన్న ఆలోచన అసలు ఏ మాత్రం ఆలోచించకుండా కత్తి తెచ్చాడు. చెయ్యొద్దు. ఏంది? ఇస్సాకు మీద నీకు ప్రేమ లేదా? లేదు. అసలు ఈడెవడు? నీకు నాకు మొదటి సంబంధం ఉంది, మధ్యలో వచ్చినోడు ఈడు. నీకు అడ్డంటే చెప్పు, ఈయన కూడా తీసేస్తా. అదే
నీకు అడ్డు అంటే చెప్పు, నీకు నాకు మధ్యలో అడ్డు కనుక వీడొస్తే అవసరం లేదు, తీసేస్తా అంటే నీకు ఇస్సాకు మీద అంత ప్రేమ లేదా? లేదు, అటైతే ఉంచుకో. స్తోత్రం చెప్పు. అటైతే ఉంచుకో. ఒకవేళ దేవుడు కనిపించిందేమో దేవుడి కంటే ఇస్సాకును అధికంగా ప్రేమిస్తున్నాడని, అందుకని ఇస్సాకును తెచ్చి బలిపీఠ మీద పెట్టమంటే తన మనసులో ఇస్సాకు మీద ఆనందమే గాని దేవుడికి నాకు అడ్డంగా వస్తే, దేవుడే కోరుకుంటే ఏదైనా ఇబ్బంది లేదు, అందించి బలిపీఠ మీద పెడితే నీకు ఇష్టం లేదంటా కాబట్టి ఉంచుకో అన్నాడు. ఈరోజు ఆలోచించండి, దేవుడి దృష్టికి నీతి అని ఎంచబడేది నీకు ప్రయోజనం లేని వాటిని విడిచిపెడితే కాదు, నువ్వు ప్రేమించే ఉన్నాయి, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించే ఉన్నాయి. ఒకడు తన పని నువ్వు ప్రేమిస్తాడు, ఒకడు తన భార్యను ప్రేమిస్తాడు, తన కుటుంబాన్ని ప్రేమించొద్దని నేను అంటలేదండి. ప్రేమించొద్దని అంటే నేను దుర్మార్గుండగుదును. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. అర్థమైందా? దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. నీ భార్య కన్నా, నీ బిడ్డల కన్నా, నీకు పనిచ్చిన యజమాని కన్నా నిన్ను అధికంగా ప్రేమించింది దేవుడు కనుక ఆయన్నే అధికంగా ప్రేమించమని చెబుతున్నా, అంతే, అంతే మించేం లేదు. నేను మరలా చెబుతున్నా, దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించబాక, అది ఉండదు కూడా, అది ఉండదు. కొంతమంది అధికంగా ప్రేమిస్తారు దేవుని పని కన్నా, దేవుని మందిరం కన్నా పని 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 పని, ఉద్యోగం ఉద్యోగం, వ్యాపారం, దేవుని సన్నిధి రావడానికి కూడా ఆటంకాలు. అది నీతిగా ఎంచబడదు. దేవుడికి నీకు ఆటంకంగా ఏదొచ్చి అది నువ్వు ప్రేమించేదైనా, అది నీకు ఇష్టమైందైనా దాన్ని నిర్దాక్షిణ్యంగా వదులుకోవడానికి ఇష్టపడాలి. అది దేవుని దృష్టికి నీతి. చప్పట్లు కూడా దేవుని స్తుతించు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించు, నీకు ఇష్టమైంది ఏంటో ఆలోచించు. ఇప్పుడు ఆలోచించు, నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు ఆలోచించు. ఈ రోజున దేవుడు మాట్లాడి నా కోసం విడిచిపెడతావంటే, ఈ రోజున విడిచిపెట్టే దమ్ము గనక నీకుంటే దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలు. దాన్ని విడిచే మనసు కనుక నీకు లేకపోతే, అది ఎంత విలువైన సరే, పిలుపు వచ్చేసాగా, బాప్తీసం పొందేగా, అంత ఇస్తున్నాగా ఇంత ఇస్తున్నాగా, అది నీతిగా ఎంచబడదు. ప్రశ్నించుకో. దేవుడిని నేను అడిగితే ఇవ్వగలవా? ఈరోజు అంత దుర్మార్గంగా నీ ప్రాణాన్ని అడగట్లే, మీరు కంగారు పడమాకండి. మీ వెండి బంగారాలు మెడలో ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి, తెచ్చి ఏమనడు. ఒకవేళ దేవునికి అడ్డంగా ఉంటే అది ఎంత విలువైనదైనా సరే ఈమంటే ఇస్తావా? ఎవరు అన్నారే? ఇది ఆ కాదు, ఇది హా. ఆహా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది కదా భక్తి అంటే. దేవుడు కోరింది అది నీకు విలువైందైనా సరే ఈరోజు ఇవ్వగలగాలి. అది దేవుని దృష్టిలో నీతి. లోకా సువార్త 1వ అధ్యాయంలో 6వ వచనంలో జకర్యా ఎలిజబెతుల గురించి రాయబడినటువంటి మాట. ఒక మాట చదవండి, ముగిస్తా. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ బైబిల్ గ్రంథాలు మొయ్యండి, ఇక టైం అయిపోయింది. ఎంత ఆనందమో. ఇద్దరు భార్య భర్తల గురించి దేవుడు మాట్లాడాడు. జకర్యా, ఎలిజబెత్. వీరు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులను బట్టి వారు నిరపరాధులుగా బతికారట. దాన్ని బట్టి వారు నీతిమంతులైన ఎంచబడ్డారు. దేవుని ప్రజలారా, చిట్ట చివరి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. దేవుని దృష్టికి మనం నీతిమంతులని ఎలాగ మార్చబడతాం తెలుసా? మనం చేసే లోక సంబంధమైన క్రియలు కానే కాదు. చివరగా దేవుని ప్రజలారా, దేవుని నీతి, దేవుని న్యాయ విధులు అనగా ఈ దేవుని వాక్యాన్ని సారంగా మనం బ్రతకాలి. ఈ వాక్యానికి విరోధంగా బ్రతికే వారు నీతిమంతులుగా ఎంచబడరు. జకర్యా, ఎలిజబెతులు దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున, ఒక ఆజ్ఞ కాదు, బైబిల్ గ్రంథంలో ఎన్ని ఆజ్ఞల్లో ప్రతి ఆజ్ఞను బట్టి వాళ్ళు నిరపరాధులట.
ఇదిగో నీ జీవితంలో ఈ మాట నువ్వు మీరావు, ఈ ఆజ్ఞను మీరావు, ఈ నీతి న్యాయాలను విడిచి మీరు బ్రతికారు అని చెప్పడానికి ఈ కుటుంబం మీద మాట ఎత్తడానికి కూడా చోటు ఇవ్వలేదంట. అలాంటి బతుకు బతికారు వాళ్ళు, అలాంటి జీవితాన్ని జీవించారు, అలాంటి రోషంతో కూడా బ్రతికారు. వారి జీవిత విధానం వాక్యంతో కూడిన జీవిత విధానం. ఒక్క మాటను కూడా మీరు బతికే వాళ్ళు కాదు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ తలంపులలో సమస్తము, వాళ్ళ నిర్ణయాలు దేవుని వాక్యాన్ని అనుసరించుండే. సకలమైన ఆజ్ఞలను బట్టి, న్యాయ నియమాలను బట్టి వారు నిరపరాధులుగా బతికారు. ఇదివరకు రోజులు మీకు జ్ఞాపకం చేశాను. అబ్బో అంత బాగా బతికారండి, దేవుడు వాళ్ళకి ఎన్ని మేలులు చేశాడో. ఒక్క మేలు చేయలే. వృద్ధాప్యం వచ్చేంత వరకు వాళ్ళకి సంతానమే లేదు తెలుసా. అన్నీ ఇస్తే నమ్మకంగా ఉండటం పెద్ద విషయం ఏముంది, అది పెద్ద నీతి కాదు. జకరియా ఎలిజబెత్లు వృద్ధాప్యం వచ్చేంత వరకు వారికి సంతానం లేదు. అయినా జకరియా ఎలిజబెత్తులు వారి తరగతి క్రమం చొప్పున దేవుని మందిరంలో పరిచర్య చేస్తూనే వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని కొరకు వారి జీవితాలు అప్పగించారు. దేవుని దగ్గర నుంచి ఆశించి పరిచర్య చేయలా. దేవుని పరిచర్య చేయటం మా భాగ్యమని పరిచర్య చేశారు. దేవుడు ఆలోచించాడు, యేసుక్రీస్తుకే మార్గం సరళం చేసి ఒక సేవకుడు కావాలని దేవుడు యోచించాడు. అలాంటి సేవకుడైన యోహానును జకర్యా ఎలిజబెత్తుల గర్భవాసం నుంచి తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవునికి మార్గాన్ని సిద్ధపరచగలిగినటువంటి ఒక సంతతి ఎవరి నుంచి వచ్చిందైతే, దేవుని ఆజ్ఞల విషయంలో నిందారహితులకు ఎవరైతే బతుకుతారో వారి బ్రతుకు నుంచి, వారి గర్భంలో నుంచి దేవుని పని జరిగించేటువంటి ఒక మహోన్నతమైన సేవకులు పుడతారు. దేవునికే మార్గాన్ని, యేసు ప్రభుకే మార్గాన్ని సరళం చేసి యేసు ప్రభుకే బాప్తిసం ఇవ్వగలిగిన స్థాయి కలిగినటువంటి యోహానుకు జన్మనిచ్చింది జకర్యా ఎలిజబెత్తులు. గొప్ప సేవకులు కావాలి, మంచి పాస్టర్ కావాలి, మా కోసం బాగా ప్రార్థన చేసే సేవకుడు కావాలి, ఆశపట్టంలో తప్పు లేదు. అలాంటి వాళ్ళు నీ దగ్గర నుంచే రావాలి. నేను గడిచిన దినాలు చెప్పాను, మరలా చెబుతున్నాను, మీకోసం ఎవడు అన్ని విడిచిపెట్టి వచ్చి సేవ చేస్తాడు? మీకోసం కలకాలం లోకాన్ని త్యాగం చేసుకొని, లోకంలో తనకంటూ ఉన్న ఆశలు, కోరికలు, కుటుంబాలని అన్ని వదులుకొని మీకోసం ప్రాణ త్యాగం చేసుకొని పానార్పణంగా పోయబడే సేవ ఎంతకాలం ఎవడు చేస్తాడు? ఎవడో రావాలి మీకోసం ఉపవాసాలు ఉండటానికి, ఎవడో రావాలి మీ కుటుంబాలు దీవించబడినట్లుగా ఏడవటానికి, ఎవడో రావాలి వాడి కుటుంబాలు వదిలిపెట్టుకోవటానికి, మీ కుటుంబాలు కట్టడానికి. మీ జీవితాల్లో నుంచే రావాలి వాళ్ళు. స్తోత్రం చెప్పండి. లేపయ్యా ప్రభువా, పాస్టర్ గారు బలహీనుడు అయిపోతున్నాడు, అయ్యా సహకారం లేపయ్యా, యానిది తెస్తాడు? నీ కుటుంబంలో నుంచే రావాలి, నీ గర్భవాసం నుంచే రావాలి. సమూయేలు మీ గర్భవాసం నుంచి రావాలి. స్తోత్రం చెప్పండి. దీపవృక్షం దీపం ఆరిపోకమునిపే దీపమును వెలిగించగలిగిన రెండవ తరపు సేవకులు మీ కుటుంబాల నుంచి లేవనెత్తబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. నిస్వార్థమైన సేవ చేసే సేవకులు మీ గర్భవాసం నుంచి లేవనెత్తును గాక. హల్లెలూయా. అలా కావాలంటే దేవుని ప్రజలారా, జకర్యా ఎలిజబెత్ లాంటి జీవితం కావాలి. దేవుని మార్గాన్ని సరళం చేయగలిగిన ఓ అద్భుతమైన సేవకుడు బయలుదేరాలి. జకర్యా ఎలిజబెత్తులు ఈ భార్య భర్తలు సకల విధములైన ఆజ్ఞలు చొప్పున వాక్యాన్ని ఒక్క మాట కూడా మీరకుండా జీవించారు. అలాంటి వారిలో నుంచి ఓ అద్భుతమైన తరం వచ్చింది దేవుని బిడ్డలారా. అలాగ నువ్వు బ్రతకగలిగితే అలాంటి తరం నీ గర్భవాసం నుంచే వచ్చింది. వాక్యం చెబుతుంది, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇంకొకడు లేడంట.
అలాంటి వ్యక్తి పుట్టాడు. అతను పుట్టడాన్ని బట్టి అనేకులు సంతోషించారు. నీతి దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నిందారహితులుగా బతకటం. వాక్యాన్ని చదువు. ఏ ఒక్క ఆజ్ఞ నిన్ను నీ జీవితంలో తక్కువైందని అనిపిస్తే దాన్ని అనుసరించి బతుకు. ఆ వాక్యానుసారంగా జీవించడం నేర్చుకో. ఏ విషయంలో నిందించడానికి అవకాశం లేకుండా మనం బ్రతుకుదుముగాక. అదే నీతితో కూడిన జీవితం. అలాంటి నీతిమంతుల పక్షంగా దేవుడుండి సదాకాలం వారిని దేవుడు తనతో కూడా నిత్య రాజ్యంలో నిలబెడతాడు. దేవుడు అలాంటి కృపలోనికి మనందరినీ నడిపించునుగాక. ఆమెను అందరూ మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం. ఈ దినం కూడా ప్రభువా, మీరు మా పక్షంగా ఉండటానికి ఉద్దేశించి నీ దాసులలో నుంచి ప్రభువా మీరు మాట్లాడిన నీ మాట కొరకు స్తోత్రమని ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.